జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్ సెంటర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. A can do a work in X days while B can do the same work in 2x days. A ratio of efficiency of C and D is 8:9 and both complete the same work together in 33:15 by 17 days. B takes 24 days less than C alone to complete the work. A and C work for X days and the remaining work complete by B in X plus 11 1 by 3 days. If ratio work done by A and C to B is 5:4. The total wages of work is 16,200 rupees. Then find the difference between wages share of C and B. ఏ ఒక పని x రోజుల్లో చేస్తాడు, B అదే పని 2x రోజుల్లో చేస్తాడు. C మరియు Dల యొక్క పని సామర్థ్యాల మధ్య నిష్పత్తి 8:9. మరి ఇద్దరు కలిసి అదే పనిని 33 15 by 17 రోజుల్లో పూర్తి చేయగలరు. B ఒక్కడే పని పూర్తి చేసినట్లయితే C కంటే 24 రోజుల తక్కువ సమయం పడుతుంది. ఒకవేళ ఏ మరియు సిలు ఇద్దరు కలిసి x రోజులు చేసిన తర్వాత మిగిలిన పని B x ప్లస్ 11 1/3 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ మరియు సి మరియు బిలు చేసిన పని నిష్పత్తి 5:4. అదేవిధంగా పని యొక్క మొత్తం వేతనం 16,200 రూపాయలు అయితే B మరియు సి వేతనాల మధ్య భేదము ఎంత? అమ్మ ఇక్కడ చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏ ఒక పని చేయడానికి ఎంత x, B 2x అంటే మనం ఏ అండ్ B యొక్క కాలాల మధ్య నిష్పత్తి టైం రేషియో రాసుకోవచ్చు. ఏది 1x అయితే బీది ఎంత 2x. x క్యాన్సల్. ఓకేనా? టైం రేషియో ఏమవుతుంది? ఏ అండ్ బి యొక్క కాలాల మధ్య నిష్పత్తి ఎంత అంటే 1:2. కాలాల మధ్య నిష్పత్తి ఎంత? 1:2. నెక్స్ట్ మనకి సిడిల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. సి అండ్ డి యొక్క ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు. ఏ రేషియో ఇచ్చిండమ్మా మనకి? ఎఫిషియన్సీ రేషియో. ఎవరెవరి? సి అండ్ డి. సి అండ్ డి యొక్క ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 8:9. ఎంత? 8:9. మరియు ఇద్దరు కలిసి ఎవరెవరు? సి అండ్ డిలు ఇద్దరు కలిసి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత? 33:15 by 17 days. అమ్మా మనకి టోటల్ టైం ఇచ్చిండు. సి అండ్ డి యొక్క టోటల్ టైం ఇచ్చిండు, ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు. అంటే మనం టోటల్ వర్క్ కనుక్కోవచ్చు. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత అంటే 17 ఇంటూ టైం. టైం ఎంత అంటే 33:15 by 17. మరి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. దీన్ని భిన్నంలో కన్వర్ట్ చేసుకుంటే 17 ముళ్ళ 51 510. 17 ముళ్ళ 51 ప్లస్ 15 6 7 5. అంటే దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే 576 by 17. దీన్ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే ఏమవుతుంది? 576 by 17. 17 క్యాన్సల్. అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 576. అంటే ఇప్పుడు ఎవడు చేసినా టోటల్ వర్క్ కాన్స్టాంట్ కాబట్టి 576 భాగాల పని చేయాలి. నెక్స్ట్ బి ఒక్కడే పని పూర్తి చేసినట్లయితే సి కంటే 24 రోజులు తక్కువ 24 days లెస్ ఉండాలి. బి యొక్క టైం సి కంటే 24 లెస్ ఉండాలి. సో ఇప్పుడు మనం సి యొక్క టైం కనుక్కోవచ్చు. అమ్మా సి యొక్క కాలం ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ ఎంత? 576. సి ఎవ్రీడే ఎంత చేస్తాడు? 8. 8తో 8 ఏళ్ళ 56 8 2 16. అంటే సి టోటల్ వర్క్ చేయడానికి 72 days. మరి బి 24 days తక్కువ ఉండాలి. అంటే బి ఏమని రాసుకోవచ్చమ్మా? 72 - 24 అంటే 48 days. బిది ఎంత? 48 days. మరి ఇక్కడ ఏ అండ్ బి యొక్క టైం రేషియో ఎంత ఉందంటే 1:2. ఈ 2 పార్ట్స్కి 48 days. 2 పార్ట్స్కి 48 అయితే 1 పార్ట్కి ఎంత? 24. అంటే సింపుల్గా ఏ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 24 days, బికి 48 days, సి ఓకే సి 72 days. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూడండి. ఏమి ఇచ్చిన మనకు అంటే ఏ మరియు సి ఇద్దరు కలిసి x రోజులు చేసిన తర్వాత మిగిలిన పనిని బి ఎన్ని రోజులట? x ప్లస్ 11 1/3 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ ప్లస్ సి మరియు బిలు చేసిన పని నిష్పత్తి ఇచ్చిండు. అమ్మా ఏసి అండ్ బి యొక్క వర్క్ రేషియో ఇచ్చిండు. ఎవరెవరి వర్క్ రేషియో? ఏ ప్లస్ సి అండ్ బి. ఈ రేషియో ఎంత ఇచ్చిందంటే 5:4. రేషియో ఎంత? 5:4. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 9 పార్ట్స్ ఉంది. ఈ 9 పార్ట్స్ వర్క్ చేసినందుకు వాళ్ళకు వచ్చిన అమౌంట్ ఎంత? 16,200. 9 1 9 18 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 1800. మరి 1 పార్ట్కి 1800 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? ఓకే 18 4 72 అంటే 7200.
5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9,000. ఎంత 9,000. 18,590. మరి ఇప్పుడు ఈ 9,000లో ఎవరెవరి అమౌంట్ ఉంది? ఏ అండ్ సి. అంటే ఇందులో ఏ యొక్క అమౌంట్ ఉంది, సి యొక్క అమౌంట్ ఉంది. మరి ఇప్పుడు ఏకి సికి మధ్య రేషియో రాసుకున్నట్లయితే అమ్మా ఏ 24 days, సి 72 days, 24/72 అంటే టైం రేషియో ఏమవుతుందంటే 1:3. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందమ్మా 3:1 అవుతుంది. అంటే సి 3 parts, సి ఎంత 3 parts, ఓకే. అండ్ ఏ ఎంత అంటే 1 part. రెండు యాడ్ చేస్తే ఎంత 4 parts అవుతుంది. 4 partsకి 9,000. 4 partsకి 9,000 అయితే 1 partకి ఎంత అవుతుంది? 2,250. అంటే సింపుల్గా 9,000లో ఏ ఎంత అంటే 2,250, ఓకే. మరి సి ఎంత అంటే 6,750 రూపీస్ అవుతుంది. టైం రేషియో 1:3 అయితే ఎఫిషియన్సీ రేషియో ఎంత 3:1, ఓకే. అంటే 3:1 అంటే టోటల్ ఎంత 4 parts. 4 partsకి 9,000 అయితే 1 partకి ఎంత 2,250. అంటే ఏ 1 part కాబట్టి 2250, సి ఏమో 6,750. సో ఇప్పుడు బి యొక్క అమౌంట్ ఏమో 7,200, సి యొక్క అమౌంట్ 6,750, ఓకే. 7,200, 6,750. మనకి బికి సికి మధ్య డిఫరెన్స్ అడిగిండు. 7,200, 6,750, 6,750 రూపీస్. అంటే డిఫరెన్స్ ఎంత అంటే 4,950 రూపీస్. బి యొక్క అమౌంట్కి సి యొక్క అమౌంట్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4,950 రూపీస్. 4950. ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Maruti served in the Navy for 9 years more than Mahesh and got 1,500 rupees more pension than Mahesh. The pension paid by the Navy directly proportional to the square root of the number of years of service an employee puts in it. Had Mahesh put in 1/2 years more serious in the Navy than what he actually did, then their pension would have been in the ratio 10:9. How long did Maruti served in the Navy? మారుతి నేవీలో మహేష్ కంటే 9 సంవత్సరాలు ఎక్కువ పని చేసినందుకు 1,500 రూపాయలు అధిక పెన్షన్ లభించింది. నేవీ చెల్లించు పెన్షన్ పనిచేసిన కాలం యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉండును. మహేష్ పని చేసిన కాలం కంటే మరో 4.5 సంవత్సరాలు ఎక్కువ పని చేసిన వారి పెన్షన్ మధ్య నిష్పత్తి 10:9 అవుతుంది. అయితే మారుతి నేవీలో ఎన్ని సంవత్సరాలు పని చేశాను? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు ఎక్కడ పని చేస్తారు? నేవీలో. ఓకే. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మారుతి మహేష్ కంటే 9 సంవత్సరాలు ఎక్కువ పని చేస్తాడు. ఇక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఇద్దరు. ఎవరెవరు? మారుతి అండ్ మహేష్. మారుతి మహేష్ కంటే 9 ఇయర్స్ ఎక్కువ. అంటే వీడు ఎక్స్ ఇయర్స్ అనుకుంటే ఇది ఎక్స్ ప్లస్ 9 ఇయర్స్ ఇది టైం. ఓకే. ఏ అంటే మారుతి టోటల్ సర్వీస్ చేసిన టైం ఎంత అంటే ఎక్స్ ప్లస్ 9 ఇయర్. మహేష్ యొక్క సర్వీస్ టైం ఎంత అంటే ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. డిఫరెన్స్ ఎంత ఉండాలి? 9. కానీ వీళ్ళ యొక్క పెన్షన్ అనేది ఈ టైంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, స్క్వేర్ రూట్ ఆఫ్ ది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. ది పెన్షన్ పేడ్ బై ది నేవీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్ సర్వీస్. అంటే వీళ్ళకు వచ్చే పెన్షన్ అనేది వీళ్ళు పని చేసిన కాలం యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పెన్షన్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ సర్వీస్ అన్నాడు. వీళ్ళ యొక్క పెన్షన్ అనేది వీళ్ళు పని చేసిన కాలం యొక్క వర్గమూలానికి స్క్వేర్ రూట్ అన్నాడు. ఏ రూట్ అనడమా? స్క్వేర్ రూట్. వర్గమూలానికి ఏ విధంగా అనులోమానుపాతం. అంటే ఇప్పుడు పెన్షన్ కనుక్కుందాం. పెన్షన్ అంటే మీనింగ్ ఏంటిదమ్మా? అమౌంట్ అంటే వేజెస్ అంటే డబ్ల్యూ అనుకుందాం. వేజెస్ అనేది వీళ్ళ పనికి అంటే వీళ్ళు చేసిన కాలానికి వర్గములానికి అనులోమానుపాతంలో అన్నాడు. అంటే అనులోమానుపాతం అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే డైరెక్ట్ ఏమని రాసుకోవచ్చు అంటే వర్గమూలం అన్నాడు కాబట్టి రూట్ అంటే ఎక్స్ ప్లస్ 9. ఇతను పని చేసింది ఎక్స్, ఇతని యొక్క వేతనం ఏమవుతుంది అంటే రూట్ ఎక్స్ అవుతుంది. వీళ్ళు పని చేసిన కాలం యొక్క వర్గమూలానికి అనులోమానుపాతం
డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు దీని మారుతి పని చేసిందంత ఎక్స్ ప్లస్ 9, మరి అతని ఫెనిషన్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 9. ఇతను మహేష్ వర్క్ చేసింది ఎక్స్ ఇయర్స్ అయితే ఇతని యొక్క ఫెనిషన్ ఏమవుతుంది రూట్ ఎక్స్ అవుతుంది. కానీ మనకి ఫెనిషన్ రేషియో ఇచ్చిండు. ఫెనిషన్ రేషియో ఎంత ఇచ్చిన 10:9. కానీ ఎప్పుడెప్పుడు మహేష్ పని చేసిన కాలం కంటే మరో 4.5 సంవత్సరాలు పని చేసిన ఫెనిషన్. అంటే మారుతి గురించి ఏం చేయలేదమ్మా. మొదట మహేష్ ఎంత వర్క్ చేసిండు ఎక్స్, ఇంకో 4.5 సంవత్సరాలు పని చేసినప్పుడు వచ్చిన ఫెనిషన్కి మహేష్ యొక్క ఫెనిషన్కి మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఓకే, మహేష్ యొక్క ఫెనిషన్ ఎంత ఉంది? మహేష్ యొక్క ఫెనిషన్ ఎంత అంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 9. రేషియో ఇచ్చింది కాబట్టి డివైడెడ్ బై మహేష్ యొక్క మొదట తీసుకున్న ఫెనిషన్ ఎంత అంటే ఎక్స్. ఇప్పుడు అడిషనల్గా 4.5 సంవత్సరాలు ఎక్కువ పని చేసిండు కాబట్టి 4.5 అంటే ఏమన్నా రాసుకోవచ్చమ్మా 17/4. 1/4 అంటే ఏమన్నా రాసుకోవచ్చు 17/4. 4 16 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు దీనికి రేషియో ఇచ్చిన ఎంత అంటే 10:9 అంటే 10/9. ఓకే, ఇప్పుడు ఈ రూట్ క్యాన్సల్ కావాలి అంటే ఇరువైపులా వర్గం చేయాలి, స్క్వేర్ చేయాలి. లేదా ఈ రూట్ ఎటు వెళ్తే ఏమవుతుంది స్క్వేర్, రూట్ ఎటు వెళ్తే ఏమవుతుందో మా స్క్వేర్. అంటే ఇది 100 అవుతుంది, ఇది 81 అవుతుంది. మధ్యలో క్రాస్ మల్టిప్లై చేస్తే 81 ఆఫ్ ఎక్స్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ 100 ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ అంటే 4x ప్లస్ 17 డివైడెడ్ బై 4. 4 1 4 25. ఇది 81x ప్లస్ 9 1 9 9 8 72 అంటే 729 ఈజ్ ఈక్వల్ 24 100x ప్లస్ 17 2 34 340 17 5 85 5 8 4 12 2 అంటే 425. ఇప్పుడు ఈ 81x ఇటు వస్తే మైనస్ అంటే డిఫరెన్స్ ఎంత అంటే 19x ఈజ్ ఈక్వల్ టు 729 మైనస్ 425 అంటే 403. 19 1 19 16 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 16. మరి x అంటే ఎవరి సర్వీస్? మహేష్ యొక్క సర్వీస్. కానీ మనకు అడిగింది ఎవరిదమ్మా? మారుతి. మరి మారుతి అంటే ఎంత? x ప్లస్ 9. x అంటే 16, దీనికి 9 యాడ్ చేయాలి. 16 ప్లస్ 9 అంటే ఎంత? 25. ఎంత? 25 ఇయర్స్. అంటే మారుతి అనే వ్యక్తి ఆ నేవీలో సర్వీస్ చేసిన టైం ఎంత అంటే 25 ఇయర్స్. ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.